శుభ అశుభ పరిత్యాగి అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. బయట వాళ్ళకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే నీకు నచ్చిందంటే చేసేయమంటాడు. బయట వాళ్ళకి ఎంత మంచిదైనా సరే నీకు నచ్చకపోతే వదిలేయమంటాడు. శుభము లేదు, అశుభము లేదు. ఎందుకు అంటే ఒక ఆత్మజ్ఞానికి అంతా ఓకే. పత్రికారు కూడా చెప్తారు, హింస ఒకటే తప్పు, కానీ ఎక్కడ కానీ తప్పు ఒప్పులు లేవు. కాబట్టి శుభ అశుభ పరిత్యాగి. మరి అలానే పత్రికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి అడిగాడు అనమాట, ఇది మ్యారేజ్ గురించే. అడిగినప్పుడు సార్ చెప్పడం జరిగింది. అబ్బాయికి అనుభవం వచ్చిన తర్వాత సార్ని అడిగినప్పుడు కూడా మనము రెండు విషయాలు క్లారిఫై చేయాలి. మనం ఇది కట్టాలనుకుంటున్నా, మీరేమంటారు సార్ అంటే దానికి కొంచెం వివరణ ఇస్తారు. నేను కట్టాలనుకుంటున్నా పిరమిడ్ 160 పిరమిడ్ కట్టాలనుకుంటున్నా అని సార్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సార్ ఏమంటారు అప్పుడు? కట్ అంటాడు. కానీ మీరేమంటారు సార్ అని మనము వివరణ ఇస్తే పత్రికారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి సృష్టిలో ఏ తప్పు లేదు, కాబట్టి అక్కడ అనుభవం జరుగుతుంది. అనుభవమే జ్ఞానం మనకిచ్చారు పిరమిడ్ నవరత్నాలలో. అనుభవమే జ్ఞానం. దిగంది లోతు తెలియదు కదా మనకి, దిగినప్పుడే లోతు తెలుసుకుంటారు. కాబట్టి అన్నీ ఈ ఆత్మస్థితిలో యూనివర్సల్ వర్క్, కాబట్టి మనం అందరం ఎస్ అనటం కరెక్టు. అనుభవం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు. థ్యాంక్ యూ.